పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉధృతంగా కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకొని మొత్తం సీన్ మార్చేశారు. దీంతో పాకిస్తాన్పై దూసుకుపోతున్న మన బలగాలకు కాల్పుల విరమణ రూపంలో కేంద్రం హఠాత్తుగా బ్రేక్ వేయాల్సి వచ్చింది. పోనీ ఈ కాల్పుల విరమణతో భారత్కు ఏదైనా ప్రయోజనం కలిగిందా అంటే అది లేదు. కానీ ఈ కాల్పుల విరమణకు కారణమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం భారత్ పాక్లపై విమర్శలు చేస్తున్నారు. భారత్ పాక్ మధ్య అణుయుద్ధాన్ని తాను ఆపానని, లక్షల మంది పౌరుల ప్రాణాలు కాపాడానని ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. పాకిస్తాన్పై తాము చేపట్టిన సైనిక చర్య పూర్తిగా సంప్రదాయ పరిధిలోనే ఉందని పేర్కొంది. భారతదేశం అణ్వాయుధ బెదిరింపులకు లొంగదని, సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రేరేపించడానికి అనుమతించదని ఆయన తెలిపారు. పాకిస్తాన్ అణు అంశాల్లో దూకుడు ప్రదర్శిస్తే వారి ప్రజలే నష్టపోతారని చెప్పామన్నారు. ట్రంప్ ఆరోపణలు పూర్తిగా తప్పని ఆయన తేల్చేశారు.